వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన చేసుకుంది. ఎడ్యుకేషన్ హబ్గా మారి ఇప్పటికే విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు నడుస్తూ ఉన్నాయి. బిట్స్ పిలానికి 1000 ఎకరాలు అలాట్ చేశారు. నిర్మాణం మొదలుపెట్టబోతూ ఉన్నారు. అలాగే మిగతా నిర్మాణ రంగం కూడా జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తూ ఉంటే కొంతమంది మేధావుల పేరిట మేధావులు అని చెప్పుకొని అమరావతి మీద విషప్రచారం చేస్తున్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వృధా అంటూ విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ ఫోరం పేరిట కొంతమంది ముసుగు మేధావులు రాయలసీమ కట్టే డబ్బులు తీసుకెళ్ళి కృష్ణానదిలో పోస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుందంటూ ప్రజల్లో భావావేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందా? రాయలసీమ డబ్బు తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడుతున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. రాయలసీమ మేధావుల ఫోరం పేరిట కొంతమంది మేధావులు మాట్లాడుతూ రాయలసీమ కట్టే డబ్బులు తీసుకెళ్ళి కృష్ణానదిలో పోస్తున్నారు, అది ముంపు ప్రాంతం అని చెప్పి విషప్రచారం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, దాని బాకీ ఎవరు తీరుస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. నిజంగానే అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందా? రాయలసీమ కట్టే డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారా? ఎట్లా విశ్లేషిస్తారు? ఏ ఫోరం? రాయలసీమ మేధావుల ఫోరం అంటే మేధావుల మేతావుల మేధావులతో కూడా మేధావులు మేధావులు అయితే అలా అనరు. బాగా మేసారా అంటే మేతను బట్టే ఇవాళ ఈ మేతావే. అంటే ఆ ఫోరంలో ఉన్న సభ్యులు కూడా మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఒక ఆయన మాత్రం ఆయన పేరు ఉంది, ఎవరో ప్రొఫెసర్ అంటారు, ఎవరో రెడ్డి గారు అంటారు. ఇప్పుడు ఇక్కడ ఒకటండి, అసలు దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉందా? లేదు. ఇప్పుడు మద్రాస్, చెన్నై మహానగరంగా అక్కడ జరుగుతున్నటువంటి కట్టుబడులు, చేస్తున్న నిర్మాణాలు ఆ తమిళనాడులో మిగతా ప్రజలు ఏడుస్తారా? హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ నగర నిర్మాణం ఫ్యూచర్ సిటీ అంటున్నాడు రేవంత్ రెడ్డి. లేకపోతే ఆదిలాబాద్ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు మా డబ్బంతా తీసుకుపోయి హైదరాబాద్లో పోతున్నావు రేవంత్ రెడ్డి, కేసీఆర్ అంటారా? హైదరాబాద్ నగరంలో వచ్చే ఆదాయంలో 80%, రాష్ట్రంలో వచ్చే 80% హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది. ఈ డబ్బంతా మిగతా నగరాల్లో ఖర్చు పెడుతున్నారుగా. అది ఎందుకని తెలుసుకోవటం లేదు? ఇప్పుడు అమరావతిలో పెట్టే ప్రతి రూపాయి రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి 100 రూపాయలు, రాయలసీమకు 100 రూపాయలు, ఉత్తరాంధ్రకి 100 రూపాయలు, అమరావతికి ఒక 100 రూపాయలు ఇచ్చే గ్రోత్ ఇంజన్గా అమరావతి మారుద్ది. ఇక్కడ జరుగుతోంది రాజధాని నిర్మాణం కాదు, ఇక్కడ జరుగుతోంది ఒక ఆర్థిక మహానగర నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక మహానగరం. ఇప్పుడు కావాలని విషయం కక్కటం. నేను అంటోంది అదే. ఇప్పుడు ముంబైలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, కట్టుబడి, కంపెనీలు, మహారాష్ట్రలో మిగతా ప్రాంతాలంతా మా ట్యాక్సులు తీసుకుపోయి ముంబైలో పోతున్నాం అన్నారా? ఎక్కడన్నా ఏ నగరంలో అన్నా ఈ పరిస్థితి ఉందా అంటున్నాను నేను. అహ్మదాబాద్, గాంధీనగర్, అహ్మదాబాద్, గుజరాత్లో డబ్బంతా తీసుకుపోయి మోడీ అహ్మదాబాద్లో పోసావు అంటారా? అంటే వీళ్ళు కేవలం ఏంటి, ఒక ద్వేషం, ఒక విషం అక్కడ వేశారు. ఏది ఇప్పుడు రాయలసీమ పన్నులంట తీసుకొచ్చి వాళ్ళు కట్టే పన్నులు అమరావతిలో ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో అక్కడ హంద్రీ నివాస్, ఉజ్జల స్రవంతి ఎంత ఖర్చు పెట్టారండి? 3,000 కోట్ల రూపాయలు. 4,000 కోట్లు. 4,000 కోట్ల రూపాయలు. ఈ 2 ఏళ్లలో హంద్రీ నివాస్, ఆ సుజల స్రవంతిపై 4,000 కోట్లు, గాలేరు నగర్పై 1,000 కోట్లు, 5,000 కోట్లు. అంటే ఇప్పుడు అమరావతి డబ్బులు తీసుకుపోయి అక్కడ పెట్టారా అనొచ్చా? మరి కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళు కూడా అట్టాగే అప్పుడు రాయలసీమ బడి ఆడవాలా? అంటే అలా ప్రశ్నించకపోవటం వీళ్ళు ఇష్టం ప్రచారం చేస్తూ ఉన్నారు. లేదు, ఇప్పుడు విశాఖపట్నం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆ గూగుల్ డేటా సెంటర్, లేకపోతే ఆర్చిలార్ స్టీల్ మెటల్ కంపెనీ, లేకపోతే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇప్పటికీ 10 లక్షల కోట్ల ఎంఓయూలు విశాఖలో జరిగాయి. ప్రధాని మోడీయే ఒక 3 లక్షల కోట్లకు అక్కడ శంకుస్థాపన చేశాడు. ఏది గ్రీన్ హైడ్రోజన్ 1,60,000 కోట్లు, లేకపోతే ఇది ఏది ఆర్సిలార్ స్టీల్ అది 1,50,000 కోట్లు, 3.5 లక్షల కోట్లు అక్కడ. మరి మా సొమ్మంతా తీసిపోయి, దేశంలో సొమ్మంతా తీసిపోయి మోడీ విశాఖలో పోస్తున్నామంటారా ఇతర రాష్ట్రాలు? వీళ్ళు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడితే కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడన్నా బతుకుతుందన్న ప్రయత్నంలా కనబడుతుంది తప్ప వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి. అంటే నీ పార్టీని బతికించుకోవటం కోసం రాష్ట్రాన్ని చంపేస్తావా, జనాన్ని చంపేస్తావా? ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం, ఎన్నేళ్ల కష్టాలండి ఇవి. 70 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్కి దిక్కుందా, దివాణం ఉందా? వాళ్ళు తంతే ఇటు వచ్చారు కర్నూలు, చెన్నై నుంచి. పోనీ కర్నూలులో స్థిరంగా ఉన్నారా? అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ పోయారు. వాళ్ళు తంతే వచ్చి పడ్డారు ఇక్కడ అమరావతి. ఎందుకు ఈ దేశ దిమ్మరులుగా? ఆంధ్రవాడే శత్రువు అండి, ఇంకా వేరే అవసరం లేదు. ఏది ఇప్పుడు బావిలో నుంచి అంట ఒక పీత బయటకు వెళ్తుంటే
ఒక 4 పీతలు దాని కిందకు లాగుతాయి అంట. అది పరిస్థితి, ఆంధ్ర పరిస్థితి. బావిలో బయటపడదామని ఒక పీత బయటకు వెళ్తుంటే 4 పీతలు లోపలికి లాగుతాయి. ఇప్పుడు ఆయన కడుతున్నాడు, కట్టనివ్వండి. ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కట్టు, నువ్వు అసలు విపరీతంగా చెప్పావు, నేను అది కడతా ఇది కడతా, మా నాన్న జలయజ్ఞం చేశాడు, నేను ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తా, ఆ రోజు నువ్వు ఇచ్చిన నవరత్నాల ఎన్ని హామీలు ఇచ్చావు పేదలకు. అసలు నీకు సంవత్సరానికి 5 లక్షల ఇల్లు, 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు పేదలకు కడతానన్నావు. నిన్ను నమ్మి ఓట్లు వేస్తే ఇళ్ళు కట్టకపోగా, ప్రాజెక్టులు కట్టకపోగా ఇళ్ళు కూల్చేసావు, ప్రాజెక్టులు పాడుపెట్టావు, రోడ్లు తవ్వేశావు. ఆ రోజు ఈ నోళ్ళు ఏమయ్యాయి? ఆ రోజు వీడొక్కడు బయటకు వచ్చి మాట్లాడలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకని వీళ్ళు నిలదీయలేకపోయారు? ఈ ఫోరం, ఈ మేధావుల అంటే ఇప్పుడు ఒకటి, ఇవాళ చంద్రబాబు ఏదన్నా పొరపాటు చేస్తే, అవినీతికి పాల్పడితే, అదిగో ఫలానా కట్టుబడిలో నువ్వు నాణ్యత లేకుండా కట్టావు, నువ్వు అవినీతికి పాల్పడ్డావు అంటూ దాన్ని విమర్శించండి. ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు 2 లక్షల కోట్లు అంటే అక్కడ తీసుకుపోతున్నారంట. ఇక్కడ అమరావతిలో 2 లక్షల కోట్ల అంటే అసలు గవర్నమెంట్ బడ్జెట్ ఎంత సంవత్సరానికి? అసలు ఇప్పుడుకి ఎన్ని పనులు జరుగుతున్నాయి అక్కడ? ఇదంతా కూడా జగన్ డ్యామేజ్ని వాళ్ళు చక్కదిద్దుతున్నారు. నోటికి ఎంత అంకి వస్తే అంత అంకి చెప్పేటువంటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అక్కడ బీళ్లు పెంచాడు, అక్కడ తుమ్మకంప పెంచాడు, అవి నరికేయటానికి 30 కోట్లు 40 కోట్లు అయింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ రోజు హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ వాటికి అసలు రాక్ ఫైలింగ్తో నీకు మంచి ఫౌండేషన్ వేస్తే చెరువులు చేశాడు. అతను పెట్టినటువంటి ఆ చెరువులు, అందులో నీళ్లు తోడేయడానికి మోటార్లు పెట్టి 4 రోజులు పట్టింది. అరే ఇప్పుడు చంద్రబాబు నువ్వు ఇంత కట్టాడయ్యా, కట్టిన దాన్ని నువ్వు ఎందుకని కంటిన్యూ చేయలేదు? వాటిని ఎందుకు పాడు పెట్టావు? ఆ బిల్డింగుల్లో కరోనా పేషెంట్లు ఎందుకు పెట్టావు? రోడ్లు ఎందుకు తవ్వేశావు? కంకర ఎందుకు ఎత్తుకుపోయావు? పైపులు ఎందుకు ఎత్తుకుపోయావు అని జగన్ నిలదీసిన పాపాన బోలా. ఒక్క ప్రశ్న వేయలేదండి ఆ రోజు. ఇప్పుడు బ్రహ్మాండంగా అక్కడ పనులు జరుగుతున్నాయండి. ఏది ఇవాళ అసలు మామూలుగా కాదు, శరవేగంగా 30,000 మంది కార్మికులు, ఒక 3,825 జేసీబీలు, ప్రొక్లైన్లు, అసలు అద్భుతంగా నిర్మాణాలు జరుగుతుంటే, క్వాంటమ్ వ్యాలీ అక్కడే మొన్న శంకుస్థాపన చేశారు. క్వాంటమ్ వ్యాలీకి జితేంద్ర సింగ్ వచ్చాడు కేంద్ర మంత్రి, లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి. 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ. అసలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఎత్తేసాయి. ఏది ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ, ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్. రేపొద్దున అది ఇనాగరేషన్ ఇంకో 1-2 నెలల్లో. ఐబిఎం వాళ్ళది, వాళ్ళ ఎల్ఎన్టీ, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ వచ్చింది అక్కడికి. మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. అరే క్వాంటమ్ వ్యాలీ అనేది అసలు మళ్ళీ సిలికాన్ వ్యాలీని తలదనేటట్టుగా దాన్ని చెయ్యాలని వాళ్ళు ముందుకెళ్తుంటే, ఒక ఎడ్యుకేషన్ హబ్గా దాన్ని మారుస్తూ బిట్స్ వచ్చింది మొన్న. అక్కడ ఎయిమ్స్ అక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు మనం ఒకటి, అదొక గ్రోత్ ఇంజన్గా అమరావతి, అదొక ఎకనామిక్ క్లస్టర్. రాజధాని అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక హైకోర్టు, ఒక సెక్రటేరియట్, లేకపోతే ఒక అసెంబ్లీ కట్టి వదిలేయచ్చు కదా. 3 అనుకుంటున్నారు ఇక్కడ రాజధాని అంటే. ఆ 3 మావిగన్లో పెట్టచ్చుగా అతను అంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నువ్వెందుకని చేయలేకపోయావు? ఆ మావిగన్ ఇప్పుడు ఏదో ప్లాన్ బి అన్నావు కదా, ఆ రోజే నువ్వే ఆ ప్లాన్ బియో ప్లాన్ ఏనో అమలు చేసి ఉంటే 3 ముక్కలు చేశావు. విశాఖపట్నంలో ఏమన్నాడు? అది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏదో అన్నాడు, ఎకనామిక్ క్యాపిటల్. అమరావతి పరిపాలనా రాజధాని అన్నాడు. ఇది న్యాయ రాజధాని కర్నూలు అన్నాడు. న్యాయ రాజధాని అన్నాడు. ఒక కోర్టు బిల్డింగ్ కట్టాడా? కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు కదా. ఇప్పుడు కర్నూలు న్యాయ రాజధాని అన్నావు జగన్మోహన్ రెడ్డి. కర్నూలులో నువ్వు ఏ బిల్డింగ్లు కట్టావు, ఏ రోడ్లు వేసావు అని మేధావులు నిలదీశారా? అతను ఎవరో రామచంద్రయ్య అంటే ఎవరో ప్రొఫెసర్, అసలు పగబట్టినట్టుగా అమరావతి పైన. ఇప్పుడు అక్కడ అసలు అంట ముంపు ప్రాంతం అంట, అది అసలు అందులో ఫౌండేషన్ నిలవదంట, 3 పంటలు పండే భూమి అంట. తెలుసా వీళ్ళకి అసలు అక్కడ 3 పంటలు పండుతాయా? అసలు అమరావతి ప్రాంతం గురించి వాళ్ళకి మీరు చెప్పినామంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఎప్పుడు చూసినా కూడా చూసి. అమరావతి 29 గ్రామాల్లో 3 పంటలు పండే ప్రాంతం ఎంత? మొత్తం కలిపి ఒక 7,000 ఎకరాలు ఉంటుంది. అవునండి. అరే ఇచ్చినటువంటి 34,000 ఎకరాల్లో 27,000 ఎకరాలు మీరు చెప్పినట్టే మెట్ట. అక్కడేమి అసలు మామూలుగా పంటలు ఏమీ పండని పరిస్థితి. వర్షాధార పంటలు తప్ప మిగతా పంటలు ఏం పండాలి. అంటే వీళ్ళు కేవలం ఏంటంటే అప్పుడు ఆ రోజు ఇదే భ్రమరావతి అన్నారు, కమ్మరావతి అన్నారు, అసలు అనేక రకాలుగా. ఎందుకు ఇంత పగ అని అడుగుతున్నాను. ఒక ప్రాంతం పైన, ఒక ప్రత్యేకించి ఆ ప్రాంత ప్రజల పైన ఎందుకు ఈ ప్రతీకారం తీర్చుకుంటున్నారు? వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు?
గెలిపించారు కదండి. ఇప్పుడు ఒకటి ఇది ఏంటంటే ఈ పేటీఎం బ్యాచ్కి మనం చెప్పేది ఒకటే. అతను ఎవరో సాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ చంద్రబాబు ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నాడు, బ్రహ్మణి ఇల్లు కడుతోంది అంటాడు. ఆ రోజు ఇదే పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, నీకు అసలు ఇక్కడ ఇల్లు ఉందా, నీ ఇల్లు లేదు ఇక్కడ అని అడిగారు. నువ్వెందుకు కట్టుకోలేదు ఇక్కడ ఇల్లు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నిలదీశారు. ఆయన ఇక్కడ కాదు, ఆయన అక్కడ కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నాడు శాసనసభ్యుడిగా, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే అసలు ఏమి విషం కక్కుతున్నారంటే దాన్ని, ఆ ప్యాలెస్ అని, అదని ఇదని. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూసేది రైతులైనా ఆ రోజు అసలు చంద్రబాబు ఇల్లు కట్టుకుంటానంటే అసలు ఉదారంగా అసలు ఊరికే ఇచ్చేవాళ్ళు భూమి, ఆయన కొనాల్సిన అవసరం ఏముంది. పైపెచ్చు ఆ కొన్న రేటుకిను ఈ రేటుకి పోల్చి ఒకడేమంటాడు, అక్కడ మిగిలేది 4,000 ఎకరాలే ల్యాండ్ బ్యాంకు, ఇది 4 కోట్ల ఎకరం అంటే అర్థం వచ్చేది అక్కడ 16,000 కోట్లే, 2 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాడంట. పిచ్చోళ్ళు అనాలా, ఉన్మాదులు అనాలా, అంటే మీ పిచ్చి జనానికి ఎక్కించటమా? ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2 లక్షల కోట్ల సంపద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ కట్టుబడిని కంటిన్యూ చేసి ఉంటే ఈ పాటికి అక్కడ భూముల ధరలు ఎంత పెరిగాయండి? ఎకరం 30 కోట్లు 40 కోట్లు అయ్యేది. ఇప్పుడు అక్కడ ఎకరం 4 కోట్లు కొన్నాడు అంటున్నారు కదా. ఆ 4 కోట్లకి ఆ ఎకరం అలా అంతగా పడిపోవటానికి, పరిమితం కావటానికి కారణం నువ్వేగా. నువ్వు కనుక అది కనుక శరవేగంగా కంప్లీట్ చేసేసి ఉంటే అది 10 కోట్లు అయ్యేది కదా. ఇప్పటికే రేపు పొద్దున 50 కోట్లు అవుద్ది కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది హైటెక్ సిటీ హైదరాబాద్. ఆ రోజు హైటెక్ సిటీ ప్రారంభానికి ముందు అక్కడ ఎకరం ఎంత అండి? 20,000. 20,000 నుంచి 50,000 సార్. రోడ్డు పక్కన 50,000, లోపలికి 20,000. ఇప్పుడు ఎకరం 20,000 ఉన్నది, మరి ఇప్పుడు ఎంత ఉంది అక్కడ ఎకరం? 150 కోట్ల రూపాయలు ఉంది. ఎన్నేళ్లలో? 25 ఏళ్లలో. 2,000 అంటే 25 ఏళ్ళు. ఇప్పుడు ఇది అదే ఏది ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి ఎకరం 4 కోట్లు 25 ఏళ్లలో మరి ఎన్ని వందల కోట్ల అవుద్ది. కోకాపేటలో మొన్న యాక్షన్ పెడితే 180 కోట్లు కొన్నారు. ఇది కదా ఏది అక్కడ జరిగేది ఏంటంటే దాన్ని ఆ విధంగా గుణాత్మకంగా భూముల ధరలు పెరుగుతాయి. 2 4 అవుద్ది, 4 8 అవుద్ది, 8 16 అవుద్ది. అక్కడ దగ్గర ఉంది సార్. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,000 12,000 గజం, ఇవాళ 60,000 ఉందిగా. ఎవరో వెంకటకృష్ణ ఎవరో ఏబిఎన్లో ఏదో ఛాలెంజ్ చేశాడు. సరే ఇప్పుడు ఏదో అక్కడ నువ్వు స్క్వేర్ ఫీటు ఎంత అన్నావు, 6,000 ఏదో అంటున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి దమ్ము నేను కొనుక్కుంటాను, నేను కాబట్టి నా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము అవసరమైతే ఒక ఫండ్ రైజ్ చేసి మరీ కొంటాం, ఆ తాడేపల్లి ప్యాలెస్ సజ్జల రామకృష్ణారెడ్డి అమ్మి పెట్టు, నీకు కావాలంటే ఏదన్నా కొంచెం కమిషన్ అదేదో బ్రోకర్లకు ఇస్తారు కదా, అవకాశం ఇచ్చాడు ఈయన. అమ్ముతాడా మరి జగన్మోహన్ రెడ్డి? అదే రేటుకి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి స్క్వేర్ ఫీట్ రేటుకి ఆయన ఇల్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారంట. అలా ఫండ్ కూడా రైజ్ చేస్తున్నారు దానికోసం. ఇవాళ అమరావతి అనేది ఒక హైదరాబాద్గా మారాలి. హైదరాబాద్ కాదు, ఇప్పుడు విశాఖపట్నం అనేది ఒక హైదరాబాద్ కావాలి, ఇప్పుడు తిరుపతి అనేది ఒక హైదరాబాద్ కావాలి. అంటే 3 గ్రోత్ ఇంజన్లు అండి. మీరు ఇందాక చెప్పారు ఏమని, తెలంగాణకి గ్రోత్ ఇంజన్ హైదరాబాద్. 1,40,000 కోట్ల తెలంగాణ ఆదాయంలో 1,05,000 కోట్లు హైదరాబాద్ నుంచి వస్తుంది, హైదరాబాద్ నగరం నుంచి వస్తుంది. అట్లా 3 ఎకనామిక్ క్లస్టర్స్, 3 మెగా సిటీలుగా తిరుపతి, అమరావతి, విశాఖ, 3 లక్షల కోట్ల ఆదాయం దీని నుంచి వస్తే దేశంలో సంపన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అది కదా ఇవాళ ఒక యజ్ఞంలాగా చేస్తుంటే వీళ్ళు రాక్షసులా? అంటే వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక, విమర్శించడానికి ఏమీ లేక ఇట్లా విషప్రచారం చేస్తున్నారు. నేనంటూ అదే చంద్రబాబు యజ్ఞం చేస్తున్నాడు, వీళ్ళు విషయం కక్కుతున్నారు. విషం కాదు రక్తం. రక్తమే కక్కుతున్నారు. ఎవరు ఆ రోజు యజ్ఞం చేస్తుంటేనంట మారీచుడు సుబాహుడు ఏం పోసారు, ఏదో రక్తం, ఎముకలు బొముకలు అవన్నీ మాంసం ముద్దలు. ఇప్పుడు ఈ మేధావుల ఫోరం రక్తం పోస్తుందా? ఆయన ఎవరో ప్రొఫెసర్ ఎముకలు వేస్తున్నాడా? అట్టాగా ఉందాడు పరిస్థితి. అమరావతి నగర నిర్మాణం గురించి, అక్కడ పెట్టుతున్న పెట్టుబడుల గురించి, భవిష్యత్తు గురించి, రాయలసీమ మేధావుల ఫోరం పేరిట కక్కుతున్న విషయం గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.